రోహిణికి మనోజ్కి అయితే ఇంకా డీలర్ అయితే మీకు ఒక పెద్ద ప్రాజెక్టే నేను ఇవ్వబోతున్నాను, ఇంకా ఆ సార్ని కానీ మీరు కొంచెం కన్విన్స్ చేసి తనకు గెట్ టుగెదర్ అన్నట్టుగా పార్టీ చేశారు అంటే మీకు ఆ డీలర్షిప్ వచ్చేసినట్టే అని చెప్పి అనేటప్పటికీ ఇంకా రోహిణి అయితే ఆలోచనలో పడుతుంది. ఏంటి మనోజ్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే నాకేం తెలుసు, నువ్వే ఆలోచించి ఏదో ఒకటి అని చెప్పని మనోజ్ అంటాడు. ఇంకా రోహిణి అయితే మనం ఫస్ట్ యానివర్సరీ వస్తుంది కదా, దాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా అతన్ని ఇన్వైట్ చేద్దాం మనం అని చెప్పి అనేటప్పటికీ అమ్మో ఇప్పుడు ఈ విషయం కానీ ఇంట్లో తెలిసిందంటే ఆ బాలు ఒప్పుకుంటాడా, అందులో మా అమ్మనైతే నేను ఎలా కన్విన్స్ చేస్తా, ఆ బాలు మా నాన్నతో చెప్పి చేయనీయకుండా చేస్తాడు అంటే నేను దాని గురించి నేను అత్తయ్యతో నేను మాట్లాడతాను, దానికైతే నేను అత్తయ్యని ఒప్పిస్తానని చెప్పనని ఇంక రోహిణి అయితే ఇద్దరు అయితే ఇంటికి వెళ్తారు. మేము ఇంకా ఈ లోపల బాలు అయితే నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి తను ఉంటాడు. ఇంకా అసలు విషయం అయితే రోహిణి మనోజ్ అయితే చెప్పేసిన తర్వాత ఇంకా ప్రభావతి కూడా ఒప్పేసుకుంటుంది ఫస్ట్ యానివర్సరీని. ఇంకా అంతా సెలబ్రేట్ చేసేటప్పటికి ఇంకా అక్కడ పార్టీలు అంటే ఇంకా ముందిస్తున్నారని చెప్పనని ఎలా అయినా ఇంకా తన ఫ్రెండ్ ద్వారానే తన్ని ఎలా అయినా తాగించాలి, అప్పుడు మనం ఆ ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో ఉన్న వీడియోని నా ఫోన్కి పంపించేసుకున్నాము అంటే మాకు ఈ డీలర్షిప్ వచ్చే లోపల ఇంకా బాలు నేను కూడా ఇంట్లో నుంచి పంపించేస్తాను అని ఒక ప్లాన్ చేస్తుంది. ఇంకా బాలు అయితే ఇంకా అక్కడ ముందు ఉండేటప్పటికి ఆ ముందు తాగేసి ఫోన్ అయితే మర్చిపోతాడు. ఇంకా ఆ వచ్చిన డీలర్షిప్ ఆ మేనేజర్ కూడా అయితే ఇంకా తను ఇంప్రెస్ అయిపోయి తనైతే ఆ డీలర్షిప్ అయితే వీళ్ళకే ఇస్తాడు. ఇంకా ప్రభావతికి అయితే అసలు కాళ్ళు భూమి మీద నిలవలేనట్టుగా తనైతే ఉంటుంది. ఇంకా నా కొడుక్కి పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, అప్పుడు నేను పెద్ద పెద్ద కార్లలో పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటాను, వీళ్ళతో కూడా నాకేం అవసరం అని చెప్పి అన్నట్టుగా తను మాట్లాడుకుంటూ ఊహల్లోనే తేలుతూ ఉంటుంది. ఇంకా బాలు ఫోన్ అయితే తీసేసుకున్న తర్వాత ఇంకా వెంటనే దాంట్లో ఉన్న వీడియోని అయితే మొత్తం ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటే ఇంకా మీనా వచ్చి సడన్గా తగిలేటప్పటికి అది మొత్తం పడిపోతుంది. ఇంకా బాలు తాగేసి ఆ డీలర్షిప్ ఇస్తానన్న అతని మీదకే గొడవకి వెళ్తాడు. ఏంట్రా నువ్వు ఏం చూసుకొని ఇస్తున్నావురా అన్నట్టుగా తను ఏదో ఒకటి మాట్లాడేటప్పటికి ఇంకా బాలు వెళ్ళేటప్పటికి ఇంకా అందరూ అయితే బాలుదే తప్పు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ మీనా అయితే తన జోలికి రాకుండా తను ఎవరి జోలికి వెళ్ళడు అని చెప్పని మీనా అయితే గట్టిగా మాట్లాడుతుంది. ఇంకా సత్యం అయితే ఇంతమందిలో ఎవరిని తిట్టాలి, అందుకని నా కొడుకుని నేనే కొట్టాలి అని చెప్పనని ఇంకా బాలు చెంప మీద అయితే ఒక దెబ్బ కొట్టి నువ్వు ఇంటికి పదరా ముందు అని చెప్పని తనైతే అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఏంటత్తయ్య నేను ఏ పని చేసినా బాలు మీనా ఇలాగే చేస్తూ ఉంటానా, మాకు మమ్మల్ని పైకి ఎదగనివ్వరా అని చెప్పనని ఇంకో కొత్త నాటకం అయితే మొదలు పెడుతుంది. అయినా అత్తయ్య మీకు ఒక విషయం చూపించాలి, మీకు అప్పుడు వాళ్ళ గురించి ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పనని ఇంకా ఆ ఫోన్లో ఉన్న వీడియోని అయితే చూపిస్తుంది.